హాయ్ హలో అండి, నేను మీ సతీష్. ఈరోజు మనం సార్ జాంబీ సినిమా హీరో గారితో ఉన్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే వారిది పుట్టినరోజు. సో అదేవిధంగా ఈరోజు వారి సినిమా డెమో రిలీజ్ కాబోతుంది. దాని గురించి ఈరోజు మనం సార్తో ఇంటర్వ్యూకి వచ్చాము. సార్ నమస్తే అండి. నమస్తే బ్రదర్. సార్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రదర్. సార్ ఈరోజు మీ బర్త్డే స్పెషల్గా మీ సినిమా ప్రోమో కూడా ఏదో రిలీజ్ అవుతుందని తెలిసింది. అది ఏంటి అంటే అది సినిమా టైపా లేకుంటే మామూలుగా ఏదన్నా డెమో టైపా, అసలు ఏంటది? మీ సినిమా ఎప్పుడు రిలీజు కొంచెం మా ప్రేక్షకుల కోసం చెప్పండి. తప్పకుండా బ్రదర్. సో అంటే మీరు కూడా చూస్తుంటారు, ఒక 3-4 డేస్ నుంచి మేము అన్ని రకాల ప్లాట్ఫామ్లో మేము ఇస్తున్నాం. 3 days to go, 2 days to go, 1 day to go అని. సో అదైతే రానే వచ్చింది ఈరోజు. సో ఈవినింగ్ ఈరోజు సార్ జాంబీ ఒక మూవీ డెమోని అయితే రిలీజ్ చేయబోతున్నాం. ఆ డెమో చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ సినిమా చేయడానికి అనుకున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్లో వెతికినప్పుడు దానికి మాకు ప్రొడ్యూసర్ దొరకలేదు. సో ఫస్ట్ డెమో అనేది ఎందుకు చేయకూడదు అని చెప్పి డెమో తీయడం జరిగింది. సో ఆ డెమో తీసిన తర్వాత దాని ప్రజెంటేషన్ ద్వారా మాకు ఒక ప్రొడ్యూసర్స్ అయితే దొరికారు. వారే ఎన్ఎన్ఆర్ బీసీహెచ్ వెంకటేశ్వరరావు గారు. వాళ్ళ ద్వారా ఈ మూవీ అయితే ముందుకు వచ్చింది. సో త్వరలో రాబోతుంది. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాము, సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాము. సార్ ఇప్పుడు డెమో అంటే ఒక 5-6 నిమిషాలు ఉంటుందా, లేకుంటే పూర్తి సినిమా రిలీజ్ చేస్తారా? బ్రదర్ ఓకే, మీ కన్ఫ్యూజన్ ఏంటంటే సినిమాని థియేటర్కే వస్తుంది, కాకపోతే దానికోసం మేమైతే ఫస్ట్ తీసామో డెమో మూవీ అది కంప్లీట్గా ఇస్తున్నాం. 30 minutes వరకు ఉంటుంది. ఒక కంప్లీట్ 30 minutes మూవీ ఇస్తున్నాం మేము. ఓకే, అంటే పూర్తిగా ఎడిట్ అయిపోయిన వరకు ఇస్తారు? పూర్తి ఎడిట్ కాదు బ్రదర్, ఇది ఏంటంటే డెమో అనేది సినిమా కోసం చేసిన డెమో. ఫస్ట్ అంటే ప్రజెంటేషన్ కోసం చేసింది. సినిమా అంటే ఏంటి, కంటెంట్ ఏంటి అనేది ఒక డెమో ద్వారా చూపిస్తున్నాం. ఫర్దర్గా ప్రేక్షకులు కూడా దీన్ని తీసుకొని సినిమాని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ఓకే, సో ఈ డెమో అని చెప్పిన తర్వాత అంటే మీకు డైరెక్టర్ గారే చెప్పుంటారు మేబీ, నాకు తెలిసి. డెమో అన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అంటే సినిమా ఇంకా థియేటర్లకు రాలేదు కదా, దాని ముందు ఇట్లా రిలీజ్ చేయటం ఎంతవరకు ఇదని మీరు అనుకున్నారా? సో అందరితో పాటు నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా బ్రదర్. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఏంటంటే చూసుకోవాలని ఉంటుంది తాను. సో ఈరోజు నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను అది ఎప్పుడెప్పుడు అని. సో అదైతే ఇంకా ఒక 1 hourలో అయితే ఉంది అనుకుంటున్నాము. సో దానికోసం ఎగ్జైటింగ్గా ఉంది మాకు కూడా, కాబట్టి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మీరే కాదు, మీ డెమో కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏంటంటే ప్రతి ఛానళ్ళల్లో అక్కడిక్కడ సోషల్ మీడియాలో బాగా చూస్తుంటాం. సార్ జాంబీ అనే సినిమా చాలా వైరల్ అవుతుంది. ప్రేక్షకులు కూడా కింద కామెంట్లలో కూడా బాగానే అడుగుతున్నారు మీ సినిమాని, థియేటర్లకు ఎప్పుడు వస్తుందని. సో మీరు రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు పూర్తి సినిమా? సో అతి త్వరలో అయితే రాబోతున్నాము. అదేంటి అనేది ఇప్పుడు అనుకోకుండా ప్రేక్షకుల ముందుకు డెమో ద్వారా ఎలా వస్తున్నామో అదేవిధంగా అనుకోకుండా థియేటర్ రిలీజ్కి వస్తాం మేము. సో ఫస్ట్ ఇది ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం మా విజన్ అనేది డెమో మూవీ ద్వారా. ఇది చూసి ప్రేక్షకులకు కంటెంట్ ఏంటనేది అర్థమవుతుంది సినిమా. సో వీళ్ళందరూ నెక్స్ట్ థియేటర్లో చూస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఇలా డెమో ద్వారా వస్తున్నాము. ఓకే, సో అంటే ఈరోజు అందరు ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి వాళ్ళ చేతుల పైన జరుగుతుందా, లేకుంటే ఓన్లీ పర్సనల్గా చేస్తారు? లేదు బ్రదర్, మా సార్ జాంబీ టీం మెంబర్స్ అందరి సమక్షంలోనే చేస్తున్నాము. సో ఇందులో మా టీం మెంబర్స్ అందరు కూడా పాల్గొంటున్నారు. ఓకే, అది ఏంటంటే ప్రత్యేకంగా ఇంకా ఈరోజు నా పుట్టినరోజు కావడం ఒక సర్ప్రైజ్ అనిపిస్తుంది నాకు కూడా. అంటే నా బర్త్డే రోజు ఇది రిలీజ్ చేయడం అనేది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ ఎన్ఎన్ రాజు గారికి దక్కుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ఎన్ఎన్ రాజు గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ హైలైట్ అవుతుందా, లేకుంటే ఓన్లీ హీరోయిన్ మాత్రం హైలైట్ అవుతారా? ఆబ్వియస్లీ దీని సార్ జాంబీ అంటే అసలు ఏంటి? ఓకే బ్రదర్, మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు. సో ఈ సార్ జాంబీ అనేది ఒక హీరోకి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి సంబంధించింది. ఇందులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వెలివేషన్ ఉంది, ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రతి ఆర్టిస్ట్కి కూడా. సో అందరు కలిసి సమిష్టి కృషి చేసి ఈ సినిమా తీయడం జరిగింది. అంటే ఒక హీరోకి ఎంత దీంట్లో ఉందో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా అంత రోల్ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా అందరు నిలబడతారని కోరుకుంటున్నాను. సూపర్. ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మీ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా?
ప్రాజెక్ట్ అంటే ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తుంటాడు. సో అదేంటి అనేది వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో ఈ సినిమానే నాకు సమాధానం అవుతుంది అనుకుంటున్నాను, మంచి భవిష్యత్తు ఇస్తుంది అనుకుంటున్నాను. అంటే మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. సినిమా రిలీజ్ కాకముందుకే, ఇంకా ట్రైలర్స్ రిలీజ్ కాకముందుకే సార్ జాంబీ అనేది ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రాలో కూడా బాగా ఫేమస్ అయిపోయింది. అందరూ కూడా సినిమా కోసం వెయిటింగ్ అని అందరు చెప్తూనే ఉన్నారు. సో ఈ సినిమా తర్వాత మీకు ఏమన్నా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే అదే డైరెక్టర్తో మళ్ళీ ఇంకేమైనా సినిమా చేస్తారా? ఖచ్చితంగా అవకాశాల కోసం ఎదురు చూస్తాము. 100% మళ్ళీ మా డైరెక్టర్ గారు మళ్ళీ మమ్మల్ని నమ్మి సినిమా చేస్తే ఖచ్చితంగా మాకు అంత అదృష్టం, ఖచ్చితంగా చేస్తాం కూడా. ఓకే, ప్రొడ్యూసర్లు పెట్టారు, రాజేశ్వరి గారు, మన ఎంఎన్ఆర్ గారు. వాళ్ళ కృషి ఎంత ఉంది దీంట్లో? వాళ్ళ కృషి లేకపోతే సినిమా ఎక్కడ అసలు ఫస్ట్ నుంచి పూర్తిగా సపోర్ట్ చేసిరా, లేకుంటే మధ్యలో ఇబ్బంది పెట్టిరా మిమ్మల్ని? సినిమా ఇక్కడ నాప్ చేయటం కానీ ఇలాంటిది ఏమైనా చేసిరా? లేదు మహేష్, నేను మీతో ఉన్నాను అనుకున్నాము, మీరు సినిమా మొత్తం పూర్తి చేయండి అని చేసి. ఓకే బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్ వెరీ గుడ్, నైస్ క్వశ్చన్. సో దీనికి ఎన్ఎన్ఆర్ మరియు బీసీహెచ్ గారు ప్రొడ్యూసర్గా చేశారు. మమ్మల్ని ఎప్పటికప్పుడు సినిమాకి కావాల్సిన వసతులు కానివ్వండి, అందరు ఆర్టిస్టులు కావాల్సిన వసతులు కానివ్వండి, అంటే చాలా సక్రమంగా చేకూర్చారు. ఎక్కడ కూడా షూటింగ్కి ఇబ్బంది కాకుండా చూసుకున్నారు. షూటింగ్ కంప్లీట్ అయింది, వాళ్ళ ద్వారా ఇది సాధ్యమైంది. సో ఇప్పుడు రిలీజ్ కూడా అంటే ఇంత దాకా రావడానికి కారణం వీళ్ళే. అంటే మనం ఇప్పుడు ఈరోజు డెమోతో పాటు త్వరలో సినిమా థియేటర్స్ కూడా రాబోతున్నాం కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీతో చేసిన కో ఆర్టిస్టులు అందరూ అంటే మీతో వర్క్ చేసే టైంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేసిరా, లేదు మీతో పాటు సమానంగా చేసిరా? ఇది ఇంకా మంచి క్వశ్చన్. ఇది ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఎన్ఎన్ఆర్ గారి గురించి చెప్పాలి. ఇక్కడ ఎవరికి కూడా యాక్టింగ్ అనేది నిజంగా వచ్చి చేసే వాళ్ళైతే కాదు. సో కానీ ఒక నిజమైన పరిపూర్ణ ఆర్టిస్టులు ఎలా చేస్తారో అంతకు మించి ఎంచుకున్నారు ఆయన. సో ఇది క్రెడిట్ అనేది మా డైరెక్టర్ దొరుకుతుంది. సో అంటే అలా తీర్చిదిద్దారు ఆర్టిస్టులను ఆయన. సో ఒక విజన్ ఉంటుంది ఆయనకు, ఏంటంటే ముఖ కవలికలు బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి తిను ఏం చేయగలుగుతాడు, తినకి ఏం చేయగలుగుతాం అనేది చాలా ఐడెంటిఫికేషన్ చేస్తారు. సో ఈజీగా చేయించుకుంటారు ఆయన, ఇబ్బంది లేకుండా. సో ఇప్పుడు మన సార్ జాంబీ అంటే ఇప్పుడు జాంబీ మూవీస్ అన్నీ వస్తున్నాయి. అదేంటి అంటే మనుషులు మన రక్తంతో అది ఇది అని చెప్పేసి ఇట్లా దయ్యాల టైపు మారిపోయి వెళ్తుంటారు కదా. సో మన మూవీలో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయాలా, లేకుంటే దీంట్లో ఏమన్నా కామెడీ, లవ్ ఇలాంటి ట్రాక్లు ఏమన్నా రన్ అవుతాయా? బ్రదర్, మీరు చాలా అంటే నాకు తెలిసి మీరు చూసే ఉంటారు జాంబీ ఓరియంటెడ్ సినిమాలు అతి తక్కువ ఉంటాయి, ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి. సో తెలుగు మూవీలో ఫస్ట్ టైం చిన్న సినిమా అయినా కూడా ఒక ఇంగ్లీష్కి పిక్చర్కి దగ్గరలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అదైతే చూసే ప్రేక్షకులు చెప్తారు అదే అనుకుంటున్నాను నేనైతే. అంటే మన మూవీలో స్టార్టింగ్ నుంచే జాంబీస్గా మారుతారా, లేకుంటే దాంట్లో ఏదో అంటే ఫస్ట్ ట్రైలర్ చూసిన సైంటిఫిక్ మూవీ అని చెప్పి, సో దానికి సంబంధించి ఏమంటారు? అదే బ్రదర్, దీంట్లో ఒక కొత్త కోణంలో కథ వెళ్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ ఒక లవ్తో స్టార్ట్ అయ్యి, అంటే లవ్తో స్టార్ట్ అయిన సినిమా లాస్ట్కి వచ్చేసరికి జాంబీకి ఎందుకు మారుతాడు, మధ్యలో ఏం జరుగుతుంది అనేది ట్విస్ట్. అది మనం చెప్పిన కంటే సినిమా చూడడం అనేది బాగుంటుంది, దానివల్లనే రివ్యూ అవుతుందని అనుకుంటున్నాను నేను. ట్రైలర్లో ఒక చిన్న సన్నివేశం చూసిన, హీరోయిన్ని మీరు మీద కూర్చొని ఏదో మెడక కొట్టడం ఇలాంటివి చేస్తారు. అంటే అది ఏంటి అసలు? అదే బ్రో, జాంబీగా మారడం వల్ల మీరు అట్లా చేస్తున్నారా, లేకుంటే ఏదన్నా పర్సనల్గా ఇది చేస్తున్నారా దాంట్లో? అదే బ్రో, అది అందుకే అంటున్నా కదా, సినిమా అనేది చూస్తేనే థ్రిల్ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఆ సినిమా ఎందుకు ఇప్పుడు నా ఒక పాయింట్ చెప్పడం వల్ల మీకు సినిమా అయితే ఏం అర్థం కాదు కదా. కంప్లీట్ కూర్చొని ఒక 2 hours అంటే మీ పక్కన హీరోయిన్ అనేటమే సినిమా మొత్తం ఉండాలి. సో అక్కడ మనం ట్రైలర్లో చూసింది ఏదైతే ఉందో తనని స్టార్టింగ్లోనే ఇది చేస్తున్నట్టు మాకు అనిపించింది. దానికి ఏమంటారు? అదే హీరోయిన్ సినిమా మొత్తం ఉంటుందా? సో ఓకే, అంటే మీరు హీరోయిన్ చాప్టర్ కొద్దిగా అయిపోయింది అనుకుంటున్నారు, కానీ అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిందని నేను అంటున్నాను. ఓకే, అక్కడ సస్పెన్స్. సూపర్. సో మన ప్రేక్షకులకి మీ సినిమా తరపున ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటే అండి, సినిమా అయితే ప్రతి ఒక్క సినిమా లవర్లు ఉంటారు, సినిమా లవర్స్ ఎంతోమంది ఉంటారు. ఓకే, సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చేది ఒకటే,
అంటే అన్ని సినిమాలతో పాటు మా సినిమాని కూడా ఆదరించండి. అంటే మేము ఉన్న చిన్న బడ్జెట్ అయినా చిన్న సినిమా అయినా ఒక కొత్త కోణంలో వస్తున్నాం, ఒక కొత్త ట్రెండ్ మార్కేయడానికి వస్తున్నాం మేము. అందరు ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి సినిమాలు ఆదరించాలి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చూడడం వల్ల చేయడం వల్ల 10 మందికి ఉపాధి కలుగుతుంది, 10 మందికి ఎంకరేజ్మెంట్ కలుగుతుంది, 10 మంది ఇండస్ట్రీకి వస్తారు. కాబట్టి మీలో నుంచి కూడా వేరే వాళ్ళకి మాకు రేపు మా సినిమా ద్వారా అవకాశాలు రావచ్చు. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈరోజు మన సార్జాంబి హీరోది పుట్టినరోజు కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ బ్రదర్. సో ఖచ్చితంగా సార్జాంబి మూవీని అందరూ మీ ఫ్యామిలీతోటి ఆ థియేటర్లకు వెళ్ళి చూడండి. కంపల్సరీ సినిమా అయితే బాగుంటుందని చెప్తున్నారు. చూద్దాం, థియేటర్కి వెళ్ళిన తర్వాత మీ రివ్యూ కూడా మళ్ళీ తీసుకుంటాను. అంతవరకు సెలవు, బాయ్.